ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మన దేవుళ్ళు మన జీవితాలు ఆనందంగా ఉన్నాయా? ఈ యొక్క బండను ఈ రాయిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు గుర్తొస్తుంటుంది. తీసివేసిన రాయి తలకు మూలరాయి అయిందంట. నిజమే, మన జీవితంలో దేవుడు మనం ఎన్నిక లేని వారిగా మన జీవితంలో ఎందుకు పనికిరాని రాయిగా మన జీవితాలు ఉన్నప్పటికీ, అందరూ తృణీకరించిన జీవితాలు మన జీవితాలు అయినప్పటికీ ఆ యొక్క జీవితాన్ని మూలరాయిగా మార్చగలిగిన సమర్థవంతుడు మన దేవుడు. నిజమే కదా, దావీదు యొక్క జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన తృణీకరించారు. ఎందుకు పనికిరాని వాడిగా, ఏ యొక్క యోగ్యత లేనటువంటి వ్యక్తిగా తన తండ్రి, తన అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఒక చివరి స్థానంలో ఎందుకు పనికిరాని రాయిగా దావీదుని చూశారు. అయితే ఎలాంటి రాయిగా దేవుడు మలిచారంటే ఒక మూలరాయిగా, ఒక చక్రవర్తిగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు మనం తృణీకరించారా? ఎందుకు పనికిరాని వాడిని మనం చింతపడుతూ ఉన్నామా? మనం చింతపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఈ యొక్క తీసివేయబడిన రాయిని ఒక మూలరాయిగా మార్చగలిగిన దేవుడు. ఆయన విశ్వాసం ఉంచు, ప్రార్థించు. దావీదు వలె దేవుని స్తుతించు. ఎడతెగక 7 మార్లు దావీదు దేవుని స్తుతించి ప్రార్థించాడంట. అటువంటి ప్రార్థన మనం కలిగినట్లయితే, అలాంటి విశ్వాసం, అలాంటి కృతజ్ఞతా జీవితం మనం కలిగినట్లయితే, ఎందుకు పనికిరాని మన జీవితాన్ని, తృణీకరించబడిన మన జీవితాన్ని మూలరాయిగా, అందరికీ పనికొచ్చే జీవితంగా, అందరి మీద తలగా మనం నిలబెట్టే దేవుడు మన దేవుడు. అలాంటి జీవితం మనం జీవిద్దామా? దేవుని కోసం మనం ఆ విధంగా కనిపెడదామా? ప్రార్థన చేసుకుందాం.